స్వాగతం సుస్వాగతం. కొన్ని సూచనలు చేస్తారు, అందరూ సైలెంట్గా వినండి. కొన్ని తమ అమూల్యమైన సందేశాలు ఇవ్వాల్సిందిగా. అందరికీ నమస్కారం అండి. నా పేరు శివ, ముందు పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా పనిచేస్తున్నానండి. ఈరోజు కాన్సెప్ట్ ఏంటంటే మత్తు పదార్థాలు. ఈ మత్తు పదార్థాలు అనేవి మనం రెగ్యులర్గా వినే పదమే ఇది. దీనివల్ల యువత అనేది చాలా చెడిపోవడం అనేది జరుగుతుందండి. దాని మీద ఏంటంటే ఈ మత్తు పదార్థాల మీద అవగాహన కోసం అనేది 5 నిమిషాల కార్యక్రమం అండి ఇది. మత్తు పదార్థాలు అంటే మనం కాన్షియస్గానే ఉంటాం, కానీ మన బ్రెయిన్ ఎక్కడో పనిచేస్తూ ఉంటారు. ఈ మత్తు పదార్థాలు తీసుకోవడం వల్ల జరిగే ప్రక్రియనండి ఇది. సాధారణంగా డ్రగ్స్ అంటే కొకైన్, హెరైన్, గంజాయి, ఈ 3 మనకు తెలిసినవి. ఈ గంజాయి అనేది విలేజ్ లెవెల్లో కూడా వచ్చేసిందండి. ఈ కొకైన్, హెరైన్ అంటారా, సిటీస్లో వాటిలో జరుగుతున్నది ఇది. ఈ గంజాయి అనేది ఎలా ఉంటుందంటే సాధారణంగా ఈ 10th క్లాసు, ఇంటర్మీడియట్ ఈ స్టేజ్లో ఉన్న విద్యార్థులు ముఖ్యంగా వీటికి బారిన పడి వాళ్ళ యొక్క భవిష్యత్తుని, వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని, వాళ్ళ యొక్క కుటుంబ వ్యవస్థను పాడు చేసుకుంటారు. ఈ గంజాయి అనేది ఎలా ఉంటుందంటే అదొక ఆకులా ఉంటుంది, దాన్ని నలుపుకుంటారు, సిగరెట్ దాంట్లో సగం చేసుకుని అందులో పెట్టుకుని పీల్చుతూ ఉంటారు. ఈ పేరెంట్స్ కనిపెట్టలేరు, ఎవరు కనిపెట్టారు, సిగరెట్ తాగుతున్నాడు అనుకుంటారు, కానీ అందులో ఈ గంజాయి అనేది ఫుల్గా నలుపుకుని అందులో పెట్టుకుని వాడు తీస్తూ ఉంటాడు. దీనివల్ల ఆ స్టూడెంట్ అనే కాదు, ఎవరైతే ఈ గంజాయి తీసుకుంటాడో వాడి యొక్క మెదడు వ్యవస్థ పాడైపోతుంది. అక్కడి నుంచి శరీరంలో అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి, వాడి కుటుంబం పాడైపోతుంది. ఈ డ్రగ్స్ తీసుకోవడం వల్ల అనేది ఇదంతా నిరంతరం జరుగుతూ ఉన్న ప్రక్రియ. ఇదేంటంటే ఒక నెలలోనో లేకపోతే 2 నెలలోనో జరగదు, ఇది గ్రాడ్యువల్గా జరుగుతూ ఉంటుంది. ఆడు యుక్త వయసుకు వచ్చేటప్పటికి దేనికి పనికి రాకుండా పోతుంది. ఈ పేరెంట్స్ కూడా పిల్లలు గమనించుకుంటూ ఉండాలి. ఈ 10th, ఇంటర్ చదివే స్టూడెంట్స్ ఉన్న పేరెంట్స్ పిల్లలు ఏం చేస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, రాత్రి ఏ టైంలో వస్తున్నారు, అసలు వాళ్ళు ఫ్రెండ్స్ ఏంటి, వాడి సర్కిల్ ఏంటి అనేది గమనించుకుంటూ ఉండాలి. ఈ డ్రగ్స్ తీసుకుంటే ఈ అలవాటు ఉన్నవాడు యొక్క శరీరం మార్పులు వస్తూ ఉంటాయండి, అవి గమనించుకుంటూ ఉండాలి పేరెంట్స్. మా అబ్బాయి వెళ్తున్నాడు, స్కూల్కి వెళ్తున్నాడు, చదువుకుంటున్నాడు, వచ్చేస్తున్నాడు. ఇందులో చదువు రానుడు, చదువుకున్నవాడు అని ఏముండదండి. మంచి మార్కులు స్టూడెంటు దాని బారిన పడే అవకాశం ఉంది. ఏమి చదువుకోలేనివాడు కూడా దాని ఆ డ్రగ్స్కి సంబంధించి బారి పడే అవకాశం ఉందండి. ముఖ్యంగా పేరెంట్స్కి మా విజ్ఞప్తి, పోలీస్ తరఫున విజ్ఞప్తి ఏంటంటే మీ పిల్లలు స్కూల్కి పంపుతున్నా, కాలేజీకి పంపుతున్నా గమనించుకుంటూ ఉండండి. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్ ఏంటి. మనం ఏంటంటే పిల్లల్ని గారమంగా పెంచేస్తాం. సినిమాకి వెళ్తాడంటే వెళ్ళరా అంటాం. ఆ సినిమాకి వెళ్తున్నాడు, లేకపోతే అటు ఫ్రెండ్స్ ఎక్కడికి వెళ్తున్నాడు ఏంటి అనేది అటు పోలీస్ స్టేషన్కి వచ్చేదాకా పేరెంట్స్కి తెలియదు. ఈ పేరెంట్స్ ముఖ్యంగా మా విజ్ఞప్తి ఏంటంటే మీ పిల్లలు గమనించుకుంటూ ఉండండి. అలాగే పిల్లలు ముఖ్యంగా 10th, ఇంటర్ చదువుకునే పిల్లలు ఏంటంటే అప్పుడే వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్ పెరుగుతూ ఉంటారు. 10th అంటే ఆ పక్క ఊరి నుంచి వచ్చేవాడు 4 ఫ్రెండ్స్ అవుతారు. అలాగే కాలేజీ కంటే దగ్గరలో ఎండగడ్డలో కాలేజీ ఉంది, అలాగే కాలేజీకి వెళ్ళాలంటే భీమవరం వెళ్ళాలి. ఈ భీమవరం వెళ్తే 4 ఊరి నుంచి 4 పరిచయం అవుతుంది. అంతకుముందు వేరే వీడికి తెలియని ఫ్రెండ్, వాడి యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటనేది వీడికి తెలియదు, అదంతా ఫ్రెండ్స్ అవుతారు. ఫ్రెండ్స్ నుంచి అలా జల్సాల నుంచి ఇటువంటి ఈ మత్తుకు సంబంధించిన ఏమన్నా మీకు ఇన్ఫర్మేషన్ కావాలన్నా లేకపోతే ఏమన్నా ఉన్నాలన్నా టోల్ ఫ్రీ నెంబర్ ఉందండి, 1972. అది గవర్నమెంట్ టోల్ ఫ్రీ నెంబరు. ఆ నెంబర్కి కాల్ చేస్తే దానికి ఏ విధంగా సహాయపడగలరు అనేది వాళ్ళు ఇమీడియట్లీ యాక్షన్ ఉంటుందండి. ముఖ్యంగా ఏంటంటే పిల్లలు మీరు మత్తు పదార్థాలకి వాటికి అలవాటు పడ్డారంటే దేశం భవిష్యత్తు నాశనం అవుతున్నట్టే లెక్క. ఎందుకంటే ఒక జనరేషన్ మీరు నెక్స్ట్ జనరేషన్ అలా ఎదరికెళ్తూ ఉంటుంది తప్ప మీరు ఇప్పుడే మీ యొక్క భవిష్యత్తుని ఇవన్నీ పాడు చేసుకుంటే ఏముండదు. రెండోది ఆర్థిక వ్యవస్థ కూడా పాడైపోతుంది. ముఖ్యంగా ఈ పిల్లలు ఇవన్నీ గమనించుకోవాలి. ఇవన్నీ మీకు ఇప్పుడు చెప్పినా అర్థం కాదు, ఏంటి ఏదో చెప్తున్నాడు ఆయన ఏదో అనుకుంటారు, కానీ ఇన్ ఫ్యూచర్ ఇవన్నీ మీకు తెలిసి వస్తాయి.
తర్వాత దీంతోపాటు సైబర్ క్రైమ్ అండి. ప్రస్తుతం దొంగతనాలన్నీ సైబర్ క్రైమ్లోనే జరుగుతున్నాయి. మన అకౌంట్లో అమౌంట్ ఉంటుంది, ఒక రోజు ఆ అమౌంట్ కనపడదు, బ్యాంక్కి వెళ్తే మాకు తెలియదు, ఎవరు డ్రా చేస్తారంటారు. అది ఎలా జరిగిందనేది మీకు తెలియదు. అందరూ స్మార్ట్ ఫోన్లు వాడుతున్నాం. మనం స్మార్ట్ ఫోన్లో ఆ యూట్యూబ్, వాట్సాప్, ఏదో మోజాప్ ఇవన్నీ చూసుకుంటూ ఉంటాం. అందులో వాడు ఒక మెసేజ్ పంపుతాడు మనకి. ఎవరైతే మీ అకౌంట్లో డబ్బులు కాజేయాలనుకున్నవాడు ఆడ మెసేజ్ పెడతాడు, ఫేక్ మెసేజ్. మీరు దాన్ని టక్కున క్లిక్ చేసేస్తారు. దాన్ని మాల్ వైరస్ అని అంటారంట. అది క్లిక్ చేయండి, మీ ఫోన్ డేటా అంతా వెళ్ళిపోతుంది. మీ ఫోన్ నెంబర్ బ్యాంక్ అకౌంట్కి లింక్ అయి ఉంటుంది. ఈ ఫోన్ డేటా అంతా ఆడికి వెళ్ళిపోతుంది. వాడు మీకు కొన్ని ఓటీపీలు పంపుతూ ఉంటాడు, ఇలా ఏరేస్తూ ఉంటాడు. వాడు మీ దగ్గర నుంచి డబ్బులు తీసుకోవాలనే కాన్సెప్ట్తోనే ఉంటాడు. ఆడు రకరకాలుగా ఏరేస్తాడు, మీకు జాబ్ అంటాడు, అదంటాడు, ఇదంటాడు, ఇవన్నీ మనం చేసేస్తూ ఉంటాం. రీసెంట్గా మీ ఎండగండి నుంచి ఒక కేసు వచ్చిందండి. ఆయన దగ్గర 50 సంవత్సరాల వయసు ఉంటుంది, ముసలాయనే. ఆయన 40,000 పోగొట్టుకున్నాడు. మా ఏంట్రా అబ్బాయి అంటే ఆడి విషయం చెప్పాడు. ఇది ఆ పెద్ద ఆయన టచ్ చేస్తాడు అంటాడు. పెద్ద ఆయన టచ్ చేయడండి, కుర్రోడు టచ్ చేస్తుంటాడు. ఆ అమౌంట్ 40,000 పోయి అది రికవరీ చేయాలంటే చాలా పెద్ద ప్రాసెస్ అండి. ఈ సైబర్ క్రైమ్ అనేది కూడా ప్రతి ఒక్కరు అవగాహన చేసుకోవాలి. పేరెంట్స్ మీరు కూడా అండి, మీ ఫోన్ పిల్లలకి ఇస్తూ ఉంటారు, వాళ్ళు ఏ బొమ్మలు చూస్తారని, అది మెసేజ్ వస్తూ